ఓం శ్రీ దుర్గా పరమేశ్వరాయ నమ. ఓం శ్రీ చాముండేశ్వరి దేవి నమ. ఓం శ్రీ వారాహి దేవి నమ. అందరికీ నమస్కారము. ఈ వీడియో విఘ్న నివారక యంత్రము అంటారు. మనం ఏదన్నా పనులు చేస్తున్నప్పుడు, మనం ఏదన్నా అనుకొని బయలుదేరుతున్నప్పుడు మనకి ఎటువంటిది ఆటంకం లేకుండా సర్వకార్యము జయము జరిగేదానికి విఘ్న నివారక యంత్రము. ఈ యంత్రము చాలా పవర్ఫుల్ గల యంత్రము. ఒక విధంగా చెప్పాలంటే, ఒక విధంగా కాదు, మామూలుగా బటుక భైరవ యంత్రం అని చెప్పాలి. ఈ యంత్రాన్ని మీరు అష్టమి రోజుల్లో మీరు తయారు చేసుకోవాలి. ఏ విధంగా తయారు చేయాలంటే, శ్వేత చందన అంటే తెల్ల చందనం ఉంటుంది కదా, ఆ చందనం పౌడర్ తోటి కుంకుమ కలిపి దానిమ్మ చెట్టు పుల్లతోటి, దానిమ్మ చెట్టు ఉత్తరము తూర్పు వైపున ఉన్న ఏదైనా చిన్న కొమ్మ రెబ్బ ఇరుసుకొని దాన్ని పెన్నులాగా చేయండి. చేసి దీనికి కావాల్సింది భుజపత్రి పైన చేసుకోవాలి. భుజపత్రి పైన తయారు చేసుకొని మీరు ఏ రోజు అష్టమి, శనివారము, ఆదివారం రోజులైతే చాలా మంచిది. మీకు భుజపత్రి దొరకదు అనుకున్నా కూడా వైట్ పేపర్ మీద కూడా చేసుకోవచ్చు. ఈ యంత్రము మధ్యలో దేవదత్త అని ఉంటుంది. దేవదత్త అని ఉన్న దగ్గర పేరు రాయండి. ఎవరైతే మాకు ఎక్కువగా విఘ్నాలు జరుగుతున్నాయి, లేదా మాకు ఎదుటి వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు అనుకుంటారు, వాళ్ళ పేరు రాయండి. వాళ్ళ పేరు రాసి అయిన తర్వాత యంత్రానికి మీరు ధూపము, దీపం, కాయ, కర్పూరము, నైవేద్యము అవన్నీ మీరు చేసిన తర్వాత, మీరు ఇంట్లో ఏ విధంగా అయితే చేస్తున్నారో అదే ప్రకారం చేయండి. నైవేద్యం పెట్టవచ్చు, లేదు అనుకుంటే 2 అగరబత్తీలు కూడా వెలిగించి చేసుకోవచ్చు. ఆ విధంగా ఇది తయారు చేసి మీరు తాయతలో ఉంచండి. తాయతలో పెట్టి మీరు కొద్ది పసుపు, కుంకుమ, తెల్లవాలు ఉంటే తెల్లవాలు, లేదంటే తెల్ల గురిగింజి వేరు కానీ, తెల్ల వెంపల చెట్టు అని ఉంటుంది, ఆ వేరు కానీ, తెల్ల జిల్లేడు చెట్టు వేరు కానీ, ఇవి తీసుకొని ఇవి వేసి పసుపు కుంకుమ వేసి కొంచెం తెల్లవాలు కూడా కొంచెం వేసుకొని ఈ యంత్రంలో పెట్టి మీరు కుడి చేతికి కట్టుకోవాలి. కుడి చేతికి కట్టుకున్నట్లయితే మీకు ఎటువంటిది కూడా ఇబ్బంది అనేది జరగదు. ఈ యంత్రము ప్రభావం నుంచి ఆపదలు కానీ, విఘ్నాలు కానీ, సర్వం చెడు ప్రభావం అంతా దూరం అయిపోతుంది. చెడు ప్రభావం దూరం అయిపోవటమే కాకుండా కూడా ధనవృద్ధి అవుతుంది. శత్రువులు కూడా నివారణమై స్తంభించిపోతారు. ఈ యంత్రం ఉండటం వలన శత్రువులు దూరం అయిపోతారు. మీకు ఏమేమో మాకు అనిష్టాలు జరుగుతున్నాయి, ఇబ్బందులు జరుగుతున్నాయి అనుకుంటారో అవన్నీ కూడా మీకు రోజు క్రమంటే, మనం యంత్రం కట్టుకున్న రోజు నుంచే మనకి జరగాలంటే జరగదు. కనీసం 2-3 రోజులు టైం పట్టిద్ది. అక్కడి నుంచి రోజుకు రోజు మనం స్టెప్ బై స్టెప్ పైకి మెట్లు ఎక్కుతాం కదా, లేదంటే పైనుంచి కిందకి దిగుతాం కదా, అలా ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క రోజుకు మనకు మార్పు అనేది తెలుస్తూ ఉంటుంది.
ఈ యంత్రమని ముందుగా చెప్పిన తెల్ల చందనము, కుంకుమ 2 కలిపి దానిమ్మ పుల్లతోటి మీరు చేయాలి. చేసుకొని ఆదివారం అని చెప్పాను, భుజపత్రి అని చెప్పాను, లేదంటే వైట్ పేపర్ తెల్ల కాగితం అని చెప్పాను. తెల్ల బట్టలు స్నానం చేసి తెల్ల బట్టలు ధరించి తెల్ల బట్టలు వేసుకోవాలి. ఒకటి అనుకుంటే కాదు, తెల్ల బట్టలు ధరించి మీరు మీ ఇష్టదైవానికి ముందుగా ఏ విధంగా అయితే మీరు పూజ చేస్తున్నారో అదే ప్రకారం చేయండి. చేసిన తర్వాత లాస్ట్లో కొంచెం ధూపము అగరబత్తీలు కొంచెం ఎక్కువగా ఉండేటట్లుగా చూసుకొని ఈ యంత్రాన్ని మొదలు పెట్టండి. ఈ యంత్రము ధరించినప్పుడు రుద్రభూమి దగ్గరికి వెళ్ళకూడదు. తర్వాత ఎక్కడైనా మరణిస్తారు కదా, అక్కడికి సావింటికి అంటే మరణం పొందేటగా అక్కడికి అయ్యో మన వాళ్ళని చెప్పి అదరబదర వెళ్తారు. ఫోన్ రాగానే ఎవరైనా చెప్పగానే అలాంటి సమయం కొంచెం మీరు 2 నిమిషాలు నిశ్శబ్దంగా నుంచొని ఆ యంత్రమును తీసి భైరవుడి పేరు మీద భైరవుడికి పేరు చెప్పుకొని ఆ యంత్రం తీసి మీ పూజ మందిరంలో ఉంచి మీరు పోయి అక్కడికి వెళ్ళి మీ పని పూర్తి చేసుకొని వచ్చిన తర్వాత స్నానం చేసి బటుక భైరవ మంత్రాన్ని మీరు 21 సార్లు చదువుకోండి. 21 సార్లు చదివిన తర్వాత సాంబ్రాన్ని పగేసి భైరవుడికి నమస్కారం చేసుకొని ఈ యంత్రాన్ని మీరు ఎప్పుడులాగే కుడి చేతికి కట్టుకోండి. ఈ యంత్రం లోపల 4 వైపులా, నేను 3 వైపులే రాసాను, 4 వైపులా మంత్రం రాయండి. మంత్రం రాసి మధ్యలో దేవదత్త అని ప్లేస్లో బాక్స్లో పేరు రాయండి. పేరు రాసి మీరు రోజు ధూపం చూపిస్తూ అదే మంత్రాన్ని, యంత్రంలో ఉన్న మంత్రాన్నే మీరు రోజు 21 సార్లు చదవండి. ఇక చూడండి ఫలితం ఎలా ఉంటుందో. ఇందులో ఎటువంటిది మార్పు లేదు, అందరూ చేసుకోవచ్చు. దీంట్లో ఏది దాచిపెట్టి కప్పెట్టి ఉంచింది ఏం లేదు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పాను. ఎందుకంటే నన్ను నమ్ముకొని సబ్స్క్రైబ్ ఉన్నారు, వ్యూస్ బాగా వస్తున్నాయి, వాళ్ళని నేను మోసం చేయలేను. నన్ను నమ్మిన వాళ్ళని నేను మోసం చేయలేను. కాబట్టి కొంతమంది ఎవరో ఉంటారు బస్టులు, ఏదో కామెంట్లు పెడతారు, అవన్నీ పట్టించుకోకూడదు. ఈ యంత్రాన్ని ఇంకా ఇదే కాదు, ఇంకా ముందు చేసిన వీడియోలు కూడా మంచి వీడియోలు, అన్ని యంత్రాలు మంచిగా పనిచేస్తాయి. అంటే మీరు శ్రద్ధతో, నమ్మకంతో, భక్తితో చేసుకున్నట్లు మంచి రిజల్ట్ వస్తాయి. ఇది ఇంకా రిజల్ట్ వస్తుంది. బటుక భైరవ యంత్రం ఇది సర్వ విఘ్న నివారణ, ధన జన ఆకర్షణ, శత్రు నివారక యంత్రము. అంటే నేను చెప్పడం చాలా, ఎందుకంటే యూట్యూబ్లో అని చెప్పడం టైం సరిపోదు, కాబట్టి షార్ట్కట్లోనే చెప్తున్నాను. మీరు ధరించి చూడండి, చేసుకొని చూడండి. నేను చేసాను, నేను చాలామందికి నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి అందరికీ ఇదే చేస్తాను, నేను చేసి ఇస్తాను. నాకు అభ్యాసం అలవాటు అయిపోయి చిద్దయి ఉండాలి నేను. మీరు కూడా ఈ యంత్రాన్ని ఇదిగో చూడండి, నేను లోపల 4 వైపులా హ్రీం బటుక భైరవాయ ఆపతుద్ధారణాయ కురుకురు హ్రీం నమః రాయాలి. కానీ అవసరం లేదు, లేకుండా మామూలుగా అక్కడ ఏమైతే రాసాను సేమ్ అదే ప్రకారం రాయండి. హ్రీం బటుకాయ ఆపతుద్ధారణాయ కురుకురు బటుకాయ హ్రీం, అంతే. హ్రీం బటుకాయ ఆపతుద్ధారణాయ కురుకురు బటుకాయ హ్రీం. హ్రీం బటుకాయ
ఆపతద్ధారణాయ కురుకురు బటుకాయ హ్రీం. అంతే. ఇది 4 వైపులు రాయాలి. నేను 3 వైపులే రాశాను. మీరు కూడా 4 వైపులు రాసి మీరు చెప్పిన విధంగా చేసుకొని మీరు చేతికి కట్టుకోవాలి. చేతికి కట్టుకున్నట్లయితే మంచి ఫలితం వస్తుంది. అది మెడలో కానీ కట్టుకున్నట్లయితే కొంచెం తక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు చేతికి కట్టుకోండి. చేతికి కుదరదాని పక్షాన మీరు మెడలో కట్టుకోండి. మెడలో ధరించినా కూడా కట్టుకున్నా కూడా ఫలితం వచ్చిద్ది, కొద్దిగా తగ్గిద్ది అన్నమాట. అంటే తొందరగా రాదు, కొంచెం లేట్ అయ్యిద్ది. ఇది ఇలాంటి మంచి వీడియోలు మేము ఇంకా చూడాలి, మాకు ఇంకా రావాలి, మాకు ఇంకా కావాలనుకున్న వాళ్ళు వీడియో ఫస్ట్ నుంచి చివరి వరకు లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్లో 1 నిమిషం చూసి, మధ్యలో 1 నిమిషం చూసి, లాస్ట్లో 1 నిమిషం చూస్తే మీకేం అర్థమవుతుంది? మళ్ళీ ఫోన్ చేసి అడుగుతారు. 1-2 వీడియోలను పూర్తిగా చెప్తే మళ్ళీ దాన్ని సరిగ్గా చూడకుండా వాళ్ళు మధ్యలో కట్ చేసి చూసి ఫోన్ చేసి అడుగుతున్నారు. అంత వీడియో, ఒక 5 నిమిషాల వీడియో చూడటానికి కూడా మీకు టైం సరిపోకపోతే మీకు యంత్రాలు ఏం ఎట్లా చేస్తారు మీరు? మనం ఏదన్నా ఒకటి సాధించాలంటే ఓర్పు ఉండాలి. ఓర్పు లేకపోతే మనం ఏం చేయలేం. తెలివి కల్లా వాళ్ళు ఏం చేస్తారంటే ఓర్పు వహిస్తారు. ఓర్పు పట్టిన వాళ్ళు ఏమని చేయగలుగుతారు. ఓర్పు లేని వాళ్ళు ఏమి చేయలేరు. ఆవేశంలో ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు అంటారు కదా. ఆవేశంలో ఏం చేస్తారో తెలియక ఆవేశంలో చేసింది వాళ్ళే ఇరుక్కుంటారు అక్కడ. ఓర్పుతో చూడండి, ఓర్పుతో చెయ్యండి. ఓర్పు ఉన్నంత వరకు మనం అన్ని విధాలుగా విజయం పొందే, జయించే అవకాశాలు ఉంటాయి. ఈ శ్రీం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఇంకా తెలియని వాళ్ళకి కూడా షేర్ చేయండి. మంచి వీడియో, చాలా మంచి వీడియో ఇది. ఈ మంత్రాన్ని రోజు 21 సార్లు చెప్పుకోండి మీరు యంత్రం ధరించిన తర్వాత. చూడండి. ఓం శ్రీ వారాహీదేవి నమః.